ఒకప్పుడు 10 రూపాయల కూలి, ఇప్పుడు 700 కోట్ల సామ్రాజ్యాధినేత్రి. అతి బీదరికంలో పుట్టి చెప్పలేనంత వివక్షను చవిచూసిన ఈ రోజున దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు కల్పనా సరోజ్. అంచెలంచెల అభివృద్ధితో $112 మిలియన్ అంటే సుమారుగా 672 కోట్లకు అధిపతి. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం. విదర్భలో ఓ కానిస్టేబుల్ కూతురిగా జన్మించిన కల్పనకు 3 అక్క చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. అందరూ పోలీస్ క్వార్టర్స్ లోనే ఉండేవాళ్ళు. కల్పన చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి. స్కూల్ అంటే ప్రాణమట. ఆటపాటల్లో పాల్గొనటానికి అనుమతించేవారు కాదు. స్కూల్ అంటే కన్న కలలన్నీ కల్లలైపోయాయి. 7వ తరగతిలోనే పెళ్లైపోవడం వల్ల స్కూల్ ని ఇక పట్టించుకోలేదు కల్పన. నాన్న విద్యాభ్యాసం పూర్తి చేయాలని కోరుకునేవాడు. కానీ నేను పుట్టి పెరిగిన దళిత సామాజిక వాతావరణంలో బాల్య వివాహం అతి సాధారణమైన సాంప్రదాయం. సామాజిక నేపథ్యం రీత్యా నాకు వైవాహిక జీవితం అనేది పూలపానుపు కాదు. చెయ్యాల్సిన చాకిరీకి మానసికంగా సిద్ధమైంది కల్పన. 12 మంది నడుమ బక్క చిక్కిన పిల్లను. ఇంట్లో 10 మందికి నేనొక్కరితినే వండి వార్చటం, బట్టలు ఉతకటం, పాచి పని చేయాల్సి వచ్చేది. ఎంత బండ చాకిరీ చేసినా ఏదో ఒక వంకతో దెబ్బలు పడేవి. మానసికంగా శారీరకంగా నన్ను ఘోరంగా చిత్రవద చేసేవాళ్ళు. కాపురానికి పంపేసిన 6 నెలలకు మా నాన్న నన్ను చూడటానికి వచ్చారు. చిక్కి చీపురు పుల్లలా మారిన నన్ను చూసి ఆయన నిర్గాంతపోయారు. మా నాన్న నన్ను పుట్టింటికి తిరిగి తీసుకొచ్చేసరికి నన్ను కన్నెత్తి చూసిన వాళ్ళు లేరు. మా కుటుంబానికి, సమాజానికి, సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చినట్టుగా భావించారు. మా నాన్నకు బరువు కాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. కానిస్టేబుల్ నియామకాల క్యాంపు నడుస్తూ ఉంటే అప్లై చేసుకున్నాను. చాలినంత వయసు లేదనో లేక చదువు లేదనో తిరస్కరించారు. మరో వంక నా వయసుతో పాటే సూటిపోటి మాటలు, ఈసడింపులు పెరుగుతూనే వచ్చాయి. ఈ మాటలు వినలేక బతకడం కంటే చావడం తేలిక అనుకొని సీసాడు విషం తాగేశాను. 24 గంటల్లోగా నాకు సృహ రాకపోతే ప్రాణాలపై ఆశలు వదులుకోమని డాక్టర్లు స్పష్టం చేశారట. ముంబై వెళ్తానని మా అమ్మా నాన్నలకు నచ్చచెప్పి ముంబైలో మా చిన్నాన్న దగ్గరికి చేరాను. టైలరింగ్ కే పూర్తి సమయం కేటాయించాను. కొంతకాలానికి పోలీసు యంత్రాంగంలో మార్పుల మూలాన మా నాన్నకు ఉద్యోగం పోయింది. డబ్బు లేని జీవితం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాబట్టి నేను డబ్బు సంపాదించి తీరాలనుకున్నాను. రోజుకు 16 గంటల పాటు కష్టపడసాగాను. ఈ రోజుకి అలాగే శ్రమిస్తున్నాను. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని మహాత్మా జ్యోతిబాయి పూలే పథకానికి రుణం కోసం దరఖాస్తు చేశాను. ఒక చిన్న విత్తనంతో ఫర్నిచర్ వ్యాపారాన్ని ఆరంభించాను. నా మొదటి రుణం తీర్చడానికి 2 ఏళ్లు పట్టింది. నేను నిర్వహిస్తున్న ఎన్జిఓ, నా వ్యాపార చతురత కొన్ని వర్గాల్లో అప్పటికే నాకు కొంత ఖ్యాతిని గడించిపెట్టాయి. కమానీ ఆలోచనలకు తగ్గట్టు ఆయన స్థాపించిన కమానీ ట్యూబ్స్, కమానీ ఇంజనీరింగ్, కమానీ మెటల్ ఆయన బతుకున్నంత వరకు బాగానే నడిచాయి. ఆ తర్వాత కొడుకులు గొడవ పడటంతో సుప్రీంకోర్టు యాజమాన్య హక్కులు కార్మికులకు ఇస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత కార్మికుల ఆధిపత్య పోరులో సంస్థని గట్టెక్కించాలని కల్పన దగ్గరికి వచ్చారు కార్మికులు. 2000 సంవత్సరంలో కల్పనను బోర్డు ప్రెసిడెంట్ గా ఎన్నిక చేశారు. 2006లో కంపెనీ చైర్మన్ గా నియమితురాలయ్యారు. కమానీ ట్యూబ్స్ యాజమాన్యాన్ని కోర్టు వారు నాకు బదలాయించారు. 7 ఏళ్లలో బ్యాంకు రుణాలు చెల్లించాల్సిందిగా ఆదేశించారు. కార్మికులకు చెల్లించాల్సిన వేతన బకాయిలను 3 ఏళ్లలోగా చెల్లించాలని కోర్టు గడువు విధిస్తే మేము 3 మాసాల వ్యవధిలోనే జీతాలిచ్చేశాం. కమానీ స్వప్నాన్ని నేను స్వీకరించి ఆయన అనుకున్నట్టు నిష్పక్షికంగా, సమానత్వంగా కంపెనీని ముందుకు నడిపిస్తున్నాను. అది కల్పన విజయగాథ. ఇప్పుడు కల్పన కమానీ ఇండస్ట్రీస్ కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.